ఇది నా లైఫ్లోనే నేను విన్న అతి గొప్ప ఎలివేషన్స్. రామాయణం యుద్ధకాండలో ఇంద్రజిత్తు ప్రయోగించిన అస్త్రాల దాడికి వానరసేన చల్లాచెదరైపోయింది. ఆ అస్త్రాల దాడి నుండి తేరుకున్న విభీషణుడు పెద్దవాడైన జాంబవంతుడు ఎలా ఉన్నాడని వెతుక్కుంటూ వెళ్ళి ఎలా ఉన్నారు అని అడుగుతాడు. ఒంటి నిండా గాయాలతో ఉన్న జాంబవంతుడు కొద్దిగా తేరుకుని హనుమ ఎలా ఉన్నాడని అడుగుతాడు. విభీషణుడు ఆశ్చర్యపోయి రాజైన రాముడి గురించో ప్రభు అయిన సుగ్రీవుడి గురించో అడగలేదు. ఇంత భయంకరమైన దాడి తర్వాత సైన్యం పరిస్థితి ఏంటని కూడా అడగలేదు. కానీ ఒక్క హనుమంతుడి గురించే ప్రత్యేకించి అడిగాడు. ఎందుకు తెలుసుకోవచ్చు అని అడుగుతాడు. దానికి జాంబవంతుడు, ఒక్క హనుమంతుడు బతికుంటే మన వైపు సైన్యం మొత్తాన్ని తిరిగి బతికించగలడు. అదే హనుమంతుడు పడిపోతే ఎంతమంది సైన్యం ఉన్నా ఒక హనుమకు సాటిరాడు విభీషణ అని చెప్తాడు. అలాంటి హనుమంతుడే నా వైపు ఒకడున్నాడు. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. అదిగో పెను నిశ్శబ్దం